రైకోట్ మండల్ పంపాడు గ్రామంలో బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. నగరం నుంచి నలుమూలల బీరప్ప జాతరకు చేరుకుని ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని బీరప్ప దేవునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తి శ్రద్ధలతో బీరప్ప దేవుని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద కళాకారులు యువత కళాకారులు సంగారెడ్డి జిల్లా విలేజ్ నాగవెల్లి విలేజ్ టీం ఇక్కడ ఎందుకు మండలం మెదక్ జిల్లా శ్రీల గ్రామం నుంచి వచ్చిన కళాకారులు ఇక్కడ పాంపాడు గ్రామం లోపల ఇక్కడ బీరప్ప జాతర స్టార్ట్ అయింది. ఆ శనివారం నుంచి స్టార్ట్ అయిన శనివారం నుంచి ఆదివారం దేవుడు గమ్మెక్కినాడు. శనివారం ఈరోజు ఆదివారం రోజు బీరప్ప రామరాత్రి కళ్యాణం జరిగింది. కాబట్టి ఈ ఊళ్ళో ప్రజలు భక్తులందరూ ఇప్పటికీ 50 సంవత్సరాల నుంచి చేసేటి వృత్తి. కాబట్టి మా తాతలు చేసిన పని మా నాయనలు చేశారు. మా నాయనలు చేసిన కార్యక్రమం మేమే చేస్తున్నాము. ఆ బీరప్ప దేవుడు అనేది మనల కొడుకులను మాతా భావులను మరి బండాల వంశము చెడియా గోత్రము బీరప్ప భక్తులను బీరప్ప దేవుడు మా కుల గురువు. కాబట్టి అందరూ మీద మా కుల గురువులు అందరూ కలిసి ఇక్కడ తెలంగాణలో కూడా బీరప్ప దేవినంత అంగరంగ వైభవంగా జాతర అంటే 6 రోజుల జాతర. ఏ దేవిని జరగదు. కానీ కుల కులాసులు అందరూ కాబట్టి ఎక్కడ పోయినా బీరప్ప దేవుడు మాకు అండగా ఉన్నాడు. మాకు చల్లగా చూస్తాడు. కాబట్టి కలిగిన వాళ్ళకు 3 సంవత్సరాలకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ మేము జరుపుకుంటూ పోతాం. కాకపోతే మా పెద్దల యొక్క చేసిన వృత్తి కాబట్టి మేము ఎంత కష్టమైనా ఒక కళాకారులు వేరే కళాకారులు ఎంత రిస్క్ అయినా కాబట్టి మేము మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇక్కడ నుంచి వచ్చి కళ్యాణం చేయడం జరిగింది. రేపు బీరప్ప ఎల్లుండి చదువు చేయట ఏంటి కార్యక్రమాలు అందరికీ చూడడానికి అందరూ వచ్చారు. కాబట్టి ఈ ఊరు పెద్ద మనుషులు సర్పంచ్ అందరూ సహకరించడం వల్ల భగవంతుని యొక్క కళ్యాణం చేయడం జరిగింది. కాబట్టి నాది